మిత్రదేశం అంటూనే భారత్పై ట్రంప్ విధించిన 50% టారిఫ్లు అమల్లోకి వచ్చేశాయి. భారత రైతులు పాడి పరిశ్రమను దెబ్బతీసేలా ఒప్పందం కుదుర్చుకోలేదనే కక్షతో 25%, రష్యా నుంచి చమురు కొంటున్నారు అనే అక్కస్తో మరో 25% సుంకాలు, వరసి 50% భారం మన ఎగుమతులపై పడింది. మన దేశం నుంచి ఎగుమతయ్యే $48 బిలియన్ వాణిజ్యంపై సుంకాలు ప్రభావం చూపనున్నాయి. భారత్పై అమెరికా విధించిన 25% అదనపు సుంకాలు అమల్లోకొచ్చాయి. ఉదయం 10 గంటల నుంచి 25% అదనపు సుంకాలు అమల్లోకి రాగా మన దేశంపై అగ్రరాజ్యం విధిస్తున్న సుంకాలు 50%కి పెరిగాయి. యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ సిబిపి ప్రచురించిన డ్రాఫ్ట్ నోటీసు మేరకు అదనపు సుంకాలు అమల్లోకొచ్చాయి. ఆగస్టు 6న అమెరికా అధ్యక్షుడు జారీ చేసిన కార్యనిర్వాహక ఆదేశం మేరకు అదనపు సుంకాలు విధిస్తున్నట్లు ఆ నోటీసులో సిబిపి పేర్కొంది. భారత్ను మిత్రదేశంగా చెబుతూనే ఆ దేశం ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు వసూలు చేస్తోందని, తమను పెద్దగా వ్యాపారం చేయనివ్వడం లేదని ఆరోపిస్తూ 25% సుంకాలను ట్రంప్ విధించారు. అవి అమల్లోకి వచ్చేలోపే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనే అక్కసుతో 25% అదనపు టారిఫ్లను ప్రకటించారు. వీటితో పాటు పెనాల్టీలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రస్తుతం బ్రెజిల్, భారత్లపైనే ఇంతటి భారీ స్థాయి సుంకాలను అమెరికా విధించింది. ఉక్రెయిన్ యుద్దం ముగింపుపై రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ తర్వాత ట్రంప్ సుంకాలపై మెత్తబడినట్లు ప్రచారం జరిగింది. అయితే 25% అదనపు సుంకాలు యథావిధిగా అమల్లోకొస్తాయని వాషింగ్టన్ మంగళవారమే నోటీసులు పంపింది. మొత్తంగా 50% సుంకాలను అమల్లోకి తెచ్చింది. అయితే ఇప్పటికే ప్యాకేజింగ్ పూర్తి చేసుకుని సెప్టెంబర్ 17లోగా అమెరికా గోదాంలకు చేరిన వస్తువులకు అదనపు సుంకాల నుంచి మినహాయింపు ఇచ్చింది. అమెరికా కస్టమ్స్ నోటిఫికేషన్ మేరకు భారత వస్తువులపై 50% సుంకాలతో పాటు ఆయా వస్తువులపై ఇప్పటికే యాంటీ డంపింగ్, ఇతర డ్యూటీలు ఉంటే అవి కూడా వర్తిస్తాయి. అయితే టారిఫ్ల నుంచి కొన్ని వస్తువులను అగ్రరాజ్యం మినహాయించింది. 50% సుంకాల నుంచి ఐరన్, స్టీల్, వాటితో తయారు చేసే కొన్ని వస్తువులకు మినహాయింపు ఉంది. అల్యూమినియం ఉత్పత్తులు, వాటితో తయారు చేసే సామగ్రికి మినహాయింపు లభించింది. ప్యాసింజర్ వాహనాలైన సెడాన్, ఎస్యూవీలు, క్రాస్ ఓవర్స్, మినీ వ్యాన్స్, కార్గో వ్యాన్, లైట్ ట్రక్కులను, వాటి విడిభాగాలను సుంకాల నుంచి ట్రంప్ యంత్రాంగం మినహాయించింది. కొంతవరకు కాపర్తో రూపొందించిన ఉత్పత్తులను కూడా టారిఫ్ల నుంచి మినహాయించారు. గ్లోబల్ ట్రేడ్ రీసెట్ ఇనిషియేటివ్ జీటీఆర్ఐ నివేదిక ప్రకారం అమెరికాకు భారత్ ఎగుమతి చేసే 30.2% ఉత్పత్తులు ఎలాంటి సుంకాలు లేకుండానే అగ్రరాజ్యంలోకి ప్రవేశిస్తాయి. వాటి విలువ దాదాపు $27.6 బిలియన్ ఉంటుంది. ఫార్మా, ఎలక్ట్రానిక్స్, రిఫైన్డ్ లైట్ ఆయిల్, గ్యాసోలిన్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ వంటి వస్తువులు ఇందులో ఉన్నాయి. క్యాన్సర్ ఔషధాలు, రోగ నిరోధకాలు, కార్డియోవాస్కులర్, యాంటీబయాటిక్, నొప్పి నివారణ వంటి $12.7 బిలియన్ విలువైన ఫార్మా ఉత్పత్తులకు పన్నులు వర్తించవు. $8.18 బిలియన్ విలువైన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు కూడా 50% సుంకాల నుంచి మినహాయింపు ఉంది. వాటిలో స్మార్ట్ ఫోన్లు, స్విచ్చింగ్, రూటింగ్ సామగ్రి, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు, చిప్పులు, వేఫర్స్, సాలిడ్ స్టేట్ స్టోరేజ్ డివైజ్లు ఉన్నాయి. ఇదే సమయంలో 165.9 మిలియన్ల విలువ చేసే పుస్తకాలు, బ్రోచర్లకు మినహాయింపు ఉంది. భారత్లో వ్యవసాయం, పాడి పరిశ్రమ, మత్స్య రంగాల్లోకి అమెరికా వస్తువులను ఎలాంటి సుంకం లేకుండా అనుమతించాలని ట్రంప్ పట్టుబట్టారు. అమెరికా గ్రామీణ ఓటర్ల మెప్పు పొందడం కోసం మన రైతులను దెబ్బతీసేలా ఒత్తిడి చేశారు. ఇందుకు మోదీ సర్కార్ అంగీకరించలేదు. ఎంత ఒత్తిడైనా భరించేందుకు సిద్ధమని, రైతులు, పశుపోషకులు, చిన్న వ్యాపారులను దెబ్బతీసే ఎలాంటి నిర్ణయమూ తీసుకోబోనని సోమవారమే ప్రధాని మోదీ స్పష్టతనిచ్చారు. అదే సమయంలో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్కు మరింత ప్రోత్సాహం లభించేలా దేశంలో తయారైన వస్తువులనే కొనాలని మోదీ పిలుపునిచ్చారు. 50% సుంకాల వల్ల స్వల్పకాలంలో ఇబ్బందులు తలెత్తుతాయని కొందరు వాణిజ్య, వ్యాపారవేత్తలు చెబుతున్నారు. ఫార్మా, మెడికల్ ఎక్విప్మెంట్ వంటి రంగాల్లో భారత్కున్న బలమైన తయారీ రంగ వ్యవస్థ టారిఫ్లను తట్టుకునేందుకు ఉపకరిస్తుందని మరికొందరు చెబుతున్నారు. కొత్త వాణిజ్య భాగస్వాములు దొరుకుతారని ఆశాభావంతో ఉన్నారు.